రాయలసీమకి అన్యాయం చేసేవాడైతే నీళ్లు తీసుకొచ్చాడు ఆ ప్రాంతానికి ప్రాజెక్టులు తీసుకొచ్చారా? పరిపాలన ఎప్పుడు కేంద్రీకరణగా ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ ఉండాలి. ఈ మాటలకి పూర్తి స్థాయిలో నిర్వచనం చెబుతుంది కూటమి ప్రభుత్వం. అది ఇప్పుడు కాదు, గతంలో 2014లో 15లో ఉన్నప్పుడే కియా ప్రాజెక్ట్ ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు? ఎక్కడ పెట్టారండి? అమరావతిలో పెట్టారా? ఇప్పుడు తెచ్చిన సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కడ పెట్టారు? అమరావతిలో పెట్టారా? మరి ఎందుకు మీకు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే వాదన వస్తుంది? న్యాయం చేసి మీరేం ప్రాజెక్టులు తీసుకొచ్చారు? క్రెడిట్ అని మాట్లాడుతుంది. మీ క్రెడిట్ ఏందో అసలు నుంచొని ఒక సామాన్యమైన అమరావతి మహిళ మాట్లాడినట్టు 10 నిమిషాలు మీ క్రెడిట్ చెప్పండి. ఏం చెబుతారులే, మీ 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 బతుకులే నీచపు బతుకులు, మీరేం చెప్పలేరు. మీ క్రెడిట్ ఏంటంటే భగవంతుడి దగ్గర ఉన్న లడ్డూలో విషం జమ్మటం, ఏంది పరకామణి యొక్క డబ్బులు కాజేయటం, కనపడ్డ కొండలన్నింటినీ గుండు చేయటం, చెరువులను ఆక్రమించుకోవటం, కేతిరెడ్డి లాంటి వాళ్ళు. మీరేమో కొండలను గుండు చేసి ప్యాలెస్లు కట్టుకోవటం, ఏంది టికెట్లు, భగవంతుడి దగ్గర టికెట్లు అమ్ముకొని వాటిని సొమ్ము చేసుకొని ఇకిలించుకుంటూ వెళ్ళి రావటం, ఏది మీ పార్టీలో ఉన్నటువంటి మహిళలు. ఇది మీరు చేసేది. అలాంటి వాళ్ళకి మీరు ఆ ప్రాంత అభివృద్ధి ఈ ప్రాంత అభివృద్ధి అని మాట్లాడే హక్కు మీకు ఎక్కడుంది? అసలు